నమస్తే అండి. అందరూ బాగున్నారా? నిత్య జీవితంలో ఒక విమెన్ ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అమ్మగా, చెల్లిగా, భార్యగా, కోడలిగా, కూతురిగా. అలాగే ఇంట్లో పనులతో పాటు వర్కింగ్ విమెన్ అయితే ఇంకా అదనపు బాధ్యతల్ని నెత్తిన పెట్టుకుంటుంది. జీవితం అనే ప్రయాణంలో అలసిపోయినా ప్రయాణాన్ని ఆపకుండా ఇలా ఎన్నో బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న విమెన్ అందరికీ మా ఈ కథ అంకితం. అదిగోండి ఆ పాత పెంకుటిల్లు, ఒక మధ్యతరగతి కుటుంబ సామ్రాజ్యం. పెంకుటింటి గోడలు పాతవైనా ఆ ఇంట్లోని ఆంక్షలు మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఆ ఇంట్లో పక్షుల కిలకిలారావాల కంటే ముందుగా వినిపించేది అత్తగారు శారదమ్మ గారి గంభీరమైన గొంతు. అదిగోండి అక్కడ కనిపిస్తుందే, చూడండి, ఆమె పేరు అనామిక. పొయ్యి మీద పాలు మరుగుతున్నా ఒక చేత్తో కలుపుతూ మరో చేత్తో నానబెట్టిన బియ్యాన్ని కడుగుతూ ఉంటుంది అనామిక. నాన్న హరీష్ నిద్రపోయించాలికలేమ్మా. అసలే నీకు ఈరోజు టెస్ట్ ఉంది కదా, కాసేపు కొన్ని లెక్కలు ప్రాక్టీస్ చేయాలి, లే. అప్పుడే అనామిక కొడుకు హరీష్ కళ్ళు నులుపుకుంటూ వచ్చాడు. అమ్మా, నాకు నిద్రొస్తోంది, ఇప్పుడే బుక్ తీసి చదవాలా? తప్పదు నాన్న, ఈరోజు నీకు మ్యాథ్స్ టెస్ట్ ఉంది కదా, నువ్వు బాగా చదివితేనే కదా పెద్దయ్యాక మంచి ఉద్యోగం వచ్చేది. ఒక్క 10 నిమిషాలు మొహం కడుక్కొనిరా, నేను నీకు లెక్కలు చెప్తాను. అంతలో శారదమ్మ హాల్లో నుంచి గట్టిగా అరిచింది. అనామేక, ఏం చేస్తున్నావే లోపల? మామయ్య గారు లేచి 10 నిమిషాలు అయ్యింది, ఇంకా కాఫీలు తేలేదు. ఓహో, నీ కొడుకుతో పొద్దున్నే ముచ్చట్లు పెట్టడం మొదలెట్టావా? నీ ముచ్చట్ల ఈ ఆపి కాస్త పనులు చూడు. అసలు నీ తల్లిదండ్రి ఏమి నేర్పారు? అత్తగారింట్లో పనులంటే ఇట్టాగైనా చేసేది? ఆ మాటలకి బాధపడుతూ అనామిక హాల్లోకి కాఫీ కప్పులు పట్టుకుని వచ్చింది. ఇదిగోండి అత్తయ్య గారు కాఫీ. హరీష్కి ఈరోజు ఎగ్జామ్ ఉంది, అందుకే చదువుకోమని చెప్తున్నాను. అందుకే 5 నిమిషాలు ఆలస్యం అయ్యింది. చదువు. నీ కొడుకు ఇప్పుడు రాసేదేమైనా కలెక్టర్ పరీక్ష? ఆడు చదివి కలెక్టర్ అవుతాడా ఏంటి? ఆ పిల్లాడెట్టాగో ఆ ఫోన్లో గేమ్స్ ఆడతానే ఉంటాడు. ముందు వంటింట్లో వంట పూర్తి చెయ్యి. రమేష్ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఆలస్యం అయితే బాస్తో తిట్లు తినేది ఆడు, నువ్వు కాదుగా. శారదా, ఎందుకే పొద్దున్నే ఆ పిల్లనట్ట సూటిపోటి మాటలంటావు? రాత్రి 12 దాకా నవ్యకి భవ్యకి అన్నం తినిపించి పక్కలేసి హరీష్ గాడితో హోంవర్క్ చేయించి పడుకుందిగా. కాస్త మనిషిలా ఆలోచించు. నేను మనిషిని కాదా అండి? ఈ ఇంటి ఖర్చులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆ అవని అంజలిలని పనిచేయమని చెప్పే ధైర్యం నాకు లేదు. వాళ్ళిద్దరూ మహారాణుల్లా పడుకున్నారు. ఇప్పుడు ఇంట్లో పనులు అనామేక చేయకపోతే ఎవరు చేస్తారు? నాన్నా, నా జీతం అసలు సరిపోవటం లేదు. హరీష్కి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టమని వాళ్ళ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది. నా చేతిలోనేమో చిల్లి గవ్వలేదు. అప్పు చేద్దామంటే ఇచ్చేవాడు లేడు. రమేష్ మాటలు వినగానే అనామిక గుండె తరుక్కుపోయింది. తన భర్త పడుతున్న కష్టం ఆమె కళ్ల ముందు మెదిలింది. ఏవండి, మీరు దిగులు పడకండి. నేను పిల్లలకి ఇంట్లోనే ట్యూషన్ చెప్తాను. బయట ట్యూషన్ ఫీజు కట్టక్కర్లేదు కదా, ఆ డబ్బు మిగులుతుంది. అలాగే మిగతా పిల్లలకి కూడా ట్యూషన్ చెప్పి డబ్బులు సంపాదిస్తానండి. ఎక్కడా ట్యూషన్కి డబ్బులు కట్టేవాళ్ళు ఎవరున్నారు? అనామేక, నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఎందుకు ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు? నువ్వు కూడా ఏదైనా ఉద్యోగానికి పోవచ్చుగా, కనీసం 4 రాళ్ళని వెనకేసుకోవచ్చు. అత్తయ్య గారు, నేను ఉద్యోగానికి వెళ్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నవ్య భవ్య ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళకి టైంకి తిండి పెట్టాలి, చదివించాలి. ఇదిగో సాకులు చెప్పమాకు. ఆ అవని అంజలి పిల్లల్ని చూసుకుంటారులే. నువ్వు పొద్దున్నే వంట చేసి ఇల్లు సర్ది ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి పిల్లలకు అన్నం పెట్టుకో, పడుకో. ఆ మాటలకి అనామిక మౌనంగా ఉండిపోయింది. ఆమెకు తెలుసు, అత్తగారి మాటకు ఎదురు చెబితే ఇంట్లో శాంతి ఉండదని. కాని ఉద్యోగం చేస్తూ ఇల్లు పిల్లల్ని ఎలా మేనేజ్ చెయ్యాలో తెలియక తలపట్టుకుంది. గదిలో నుంచి అవని తన లేటెస్ట్ నైట్ డ్రెస్లో వయ్యారంగా బయటకొచ్చింది అదే సమయానికి. అబ్బా, ఏంటత్తయ్య గారు ఈ అరుపులు? ప్రొద్దుటే మీ అరుపులతో నా స్లీప్ చెడగొట్టేస్తున్నారు. అనామిక అక్క, తల నొప్పిగా ఉంది, నాకు కాఫీ తీసుకురావా? స్ట్రాంగ్గా ఉండాలి. అనామికకి పనులు చెప్పే బదులు నీ కాఫీ నువ్వే తెచ్చుకోవచ్చు కదమ్మా. మావయ్య, నాకు కాఫీ అనామిక అక్కలా పెట్టడం చేత కాదు. అనామిక అక్క అయితే కాఫీ బాగా పెడుతుంది. ఇక అప్పుడే అంజలి ఫోన్తో వ్లాగ్ చేస్తూ,
హాయ్ మై డియర్ ఫాలోవర్స్, ఈరోజు మా ఇంట్లో జాబ్ వర్సెస్ హోమ్ డ్రామా నడుస్తోంది. సి మా అనామిక అక్క ముఖం ఎలా ఉందో. హ్యాష్ ట్యాగ్ మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్, హ్యాష్ ట్యాగ్ వర్కింగ్ ఉమెన్. అంజలి, ఆ ఫోన్ పక్కన పెట్టు. నీ అక్క ఉద్యోగానికి వెళ్తుంది, ఏకపై పిల్లల బాధ్యత మీదే. మాదా? అత్తయ్యగారు, నాకు ఈరోజు కిటీ పార్టీ ఉంది. అనామిక అక్క పిల్లలు చాలా అల్లరి చేస్తారు. వాళ్ళని చూసుకుంటే నా బుర్ర పాడైపోతుంది. నేను వాళ్ళని మేనేజ్ చేయలేను. అవని, ఒక పూట పిల్లల్ని చూసుకోవా? నేను జాబ్కి వెళ్ళకపోతే పిల్లల ఫీజులు కట్టడం కష్టమైపోతుంది. అది నీ పిల్లల సమస్య అక్క, నాకెందుకు? కావాలంటే నీ పిల్లలకి ఐస్ క్రీమ్ కొనిస్తాను, కానీ వాళ్ళని మేనేజ్ చేయడం నా వల్ల అవ్వదు. వదినా, నువ్వు ఆఫీస్కి వెళ్తే మాకు సాయంత్రం పకోడీలు ఎవరు చేస్తారు? అంజలికి ఫోన్లో వంటలు చూడడం తెలుసు, కానీ వంటలు రుచిగా చేయడం రాదు కదా. అరుణ్, నేను వంట చేస్తే వ్లాగ్లో వేల లైక్లు వస్తాయి తెలుసా, కానీ నాకు టైం లేదు, అందుకే నేను వంట చేయడం లేదు. అనామిక తన గదిలోకి వెళ్ళి హరీష్ని చదివిస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు జాబ్కి వెళ్తే నాకు డౌట్స్ ఎవరు క్లియర్ చేస్తారు? పిన్ని వాళ్ళు అసలు నన్ను బుక్ కూడా తీయనివ్వరు, ఎప్పుడు బయట తిరుగుదామని అంటారు. హరీష్, నాన్న కష్టపడుతున్నారు కదా, నేను కూడా నాన్నకి సహాయం చేయాలి. నువ్వు పెద్దవాడు అయ్యావు కదా, చెల్లెల్ని చూసుకో. నేను ఆఫీస్కి వెళ్లే ముందు నీకు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పెడతాను. అంతలోనే నవ్య, భవ్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. అమ్మా, అంజలి పిన్ని మాకు చాక్లెట్స్ ఇస్తానంది. నువ్వేమో మమ్మల్ని చాక్లెట్స్ తినొద్దు అని చెప్పావు కదా, మరి ఇప్పుడు మేము చాక్లెట్స్ తినాలా వద్దా? చాక్లెట్స్ తింటే పళ్ళు పాడైపోతాయి బంగారు తల్లులారా. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీకు మంచి పళ్ళు తెస్తాను, అవి తినాలి, చాక్లెట్స్ వద్దు, సరేనా? నాకు చాక్లెట్స్ ఇష్టం, నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు. మేము ఇవి ఒక్కసారి పిన్ని ఇచ్చేవి తింటాంలే అమ్మా. ఆ పాప మాటలకి అనామిక నిట్టూర్చింది. పిల్లల్ని సంస్కారవంతంగా పెంచాలనేది ఆమె తపన, కానీ తోటికోడల ఉచిత సలహాలు, ఐస్ క్రీంలు వాళ్ళని పాడు చేస్తున్నాయని ఆమెకు అర్థమవుతుంది. అనామిక పెళ్ళయి 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇంటర్వ్యూ కోసం అనామిక తన పాత సర్టిఫికేట్లు దుమ్ము దులుపుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఇంటర్వ్యూ అంటే ఆమెకి కొంచెం భయం వేసింది. అయినా ధైర్యం చేసి ఇంటర్వ్యూకి వెళ్ళటం మొదలుపెట్టింది. మొత్తానికి అనామిక ఒక కంపెనీలో వేకెన్సీ ఉందని ఇంటర్వ్యూకి వెళ్ళింది. అనామిక గారు, మీ స్టడీకి ఇప్పటికీ 10 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి. మాకు యంగ్ గ్రాడ్యుయేట్స్ కావాలి. సారీ. మొదటి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోవడంతో అనామిక రెండో ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ రెండో ఇంటర్వ్యూలో, మీరు 3 పిల్లల తల్లి అని చెప్పారు. పిల్లలకి జ్వరం వస్తే మీరు సెలవు పెడతారు, అలాగే చుట్టాల ఫంక్షన్లకి వెళ్తారు. మాకు డెడికేటెడ్ స్టాఫ్ కావాలండి. మీలా ఇన్ని బాధ్యతలున్నవాళ్ళు మా కంపెనీకి సెట్ అవ్వరు. అనామిక బయటకొచ్చి కన్నీళ్లు తుడుచుకొని రోడ్డు పక్కన కూర్చుంది. ఇంటికి వెళ్తే అత్తగారి నిందలు తప్పవు. అప్పుడే ఆమెకు ఒక గ్రాసరీ బిజినెస్ కంపెనీ ప్రకటన కనిపించింది. మధ్యతరగతి గృహిణులకు ప్రాధాన్యత అని ఉందందులో. ఆమె కంపెనీ అడ్రస్ వెతుక్కొని అక్కడికి వెళ్ళింది. అనామిక గారు, మీరు గృహిణిగా ఉన్న 10 ఏళ్లలో ఏం నేర్చుకున్నారు? సార్, 10 ఏళ్లలో నేను మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. తక్కువ బడ్జెట్లో ఇల్లు ఎలా గడవాలో, క్వాలిటీ లేని వస్తువుని ఎలా గుర్తించాలో నేర్చుకున్నాను. ఒక మధ్యతరగతి మనిషి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తాడు. ఆ ఆలోచన ఏంటో నాకు తెలుసు. మీ కంపెనీకి సామాన్య ప్రజల నాడి తెలియాలంటే నాలాంటి గృహిణి అనుభవం కావాలి. మీకొక ప్రశ్న. ఒక ప్రోడక్ట్ మనం జనాల్లోకి తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం. మన ప్రోడక్ట్ మంచి క్వాలిటీ గలది, కానీ మన పోటీదారు మనలాంటి ప్రోడక్ట్ని మనకంటే చీప్గా ఇస్తున్నాడు. కానీ అతని ప్రోడక్ట్లో క్వాలిటీ లేకపోయినా జనం అతని దగ్గరే కొంటున్నారు. అప్పుడు మీరు మన కంపెనీ కోసం ఏం చేస్తారు? మీరు చెప్పిన కండిషన్లో మన ప్రొడక్ట్ మన పోటీదారు కంటే నాణ్యమైంది కాబట్టి మనం మన పోటీదారు ప్రొడక్ట్కి దగ్గర ధరకి మన ప్రోడక్ట్ అమ్మాలి. మరీ ఎక్కువ ధర ఉన్న జనం మన ప్రోడక్ట్ని ఎక్కువ ధర అని ఫీల్ అవుతారు. కనుక ధర కాస్త తగ్గిస్తే మన సేల్స్ ఎలాగో పెరుగుతాయి. అప్పుడు ఎక్కువ సేల్స్ వలన మన ప్రోడక్ట్ కాస్ట్ కూడా తగ్గి మనకి లాభాలు వస్తాయి. చాలా బాగా చెప్పారు. మన కంపెనీలో స్ట్రాటజీ ప్లానర్గా మీకు ఉద్యోగం ఇస్తున్నాను. మీకు జీతం 15,000. రేపటి నుంచి జాయిన్ అవ్వండి.
ఆ మాటతో అనామిక సంతోషానికి అవధుల్లేవు. అనామిక ఇంటికొచ్చి తనకి ఉద్యోగం దొరికిందని అందరికీ చెప్పింది. ఇంట్లో అందరూ ఆనందించారు. ఇక ఆ మరుసటి రోజు అనామిక తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచింది. అందరికీ టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం వండి రెడీ పెట్టింది. అప్పటికి తెల్లవారటంతో పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి బాక్సులు పెట్టి సిద్ధం చేసింది. అన్నామేక వంట అయిపోయిందా? నీ ఉద్యోగం కోసం మమ్మల్ని పస్తులు ఉంచోగా. అయిపోయింది అత్తయ్య గారు, అందరికీ వంట చేసేసాను. కాస్త పిల్లలకి టైంకి అన్నం పెట్టండి. ఆఫీస్కి వెళ్లిన అనామికకి అక్కడంతా కొత్తగా ఉంది. కానీ తన తెలివితేటలతో వెంటనే అన్నీ నేర్చుకుంది. అనామిక, మన కంపెనీలో ఒక కొత్త మంత్లీ రేషన్ ప్యాక్ ప్రవేశపెట్టాలి. ఇందుకు మీ ఐడియా ఏంటి? సార్, మనం కేవలం బియ్యం పప్పులు అమ్మడం కాదు, ఒక మధ్యతరగతి ఇంటికి నెలకి కావలసినన్ని ఒకే కిట్లో తక్కువ ధరకిస్తే వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారు. ఆ కిట్కి గృహిణీ భరోసా అని పేరు పెడదాం. గ్రేట్ ఐడియా. ఇది హిట్ అవుతుంది అనామిక. అనామిక ఐడియా ఆఫీస్లో అందరికీ నచ్చింది. దాంతో ఆఫీస్లో అందరూ అనామికని మెచ్చుకున్నారు. ఆఫీస్లో పనిచేసి ఇంటికొచ్చేసరికి సాయంత్రం 7. అప్పుడు ఇల్లు చూసి అనామికకి గుండె ఆగినంత పనైంది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంటింట్లో గిన్నెలు పేరుకుపోయున్నాయి. పిల్లలు నవ్య భవ్య ఏడుస్తున్నారు. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మా, ఆకలేస్తుంది. అవని పిన్ని తన ఫ్రెండ్స్తో కిట్టి పార్టీకి వెళ్ళింది. అంజలి పిన్ని రీల్స్ చేసుకుంటుందమ్మా. అనామిక వంటింట్లోకి వెళ్లి చూస్తే తాను వండిన అన్నం కూర అలాగే ఉన్నాయి. పిల్లలకి ఎవరూ వడ్డించలేదు. అంజలి, పిల్లలకి అన్నం పెట్టమని చెప్పాను కదా, ఏం చేస్తున్నావు? అక్క, నేను లైవ్లో ఉన్నాను. పిల్లలు ఏడిస్తే ఐస్ క్రీమ్ ఇచ్చాను కదా, అది తిని పడుకున్నారు. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందని నీకు తెలీదా? వాళ్ళకి అన్నం పెట్టడం కూడా నీకు వర్క్లా అనిపిస్తుందా? అప్పుడే అత్తగారు శారద అక్కడికి వచ్చారు. వచ్చావా ఉద్యోగస్తురాలా? రాగానే అందరం మీద అరుతున్నావా? వాళ్ళెంతసేపు అని నీ పిల్లలను చూస్తారు? ఆఫీస్ నుండి త్వరగా రావడం అలవాటు చేసుకో. రాగానే అగ్గినెలదో, రాత్రికి వంట చేయి. శారద మాటలకి అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒళ్లంతా అలసట. ఆఫీస్లో 10 గంటల పని, ఇంటి పనులు, ఇప్పుడు మళ్ళీ రాత్రి వంట. తన భర్త రమేష్ కూడా నీరసంగా ఓ మూల కూర్చున్నాడు. అనామిక, నీ జీతం వల్ల వచ్చే నెల హరీష్కి స్కూల్ ఫీజు కట్టచ్చు. చాలా థ్యాంక్స్. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళటం వల్ల పిల్లలు నిన్ను ఇంట్లో చాలా మిస్ అవుతున్నారు. అనామిక హరీష్ని దగ్గరికి తీసుకుంది. వాడు జ్వరంతో వణికిపోతున్నాడు. ఐస్ క్రీం తిన్నందుకు వాడికి జలుబు చేసి జ్వరం వచ్చింది. చూశారు అత్తయ్య గారు, నేను జాబ్కి వెళ్తే నా పిల్లల పరిస్థితి ఇది. వాళ్ళకి ఆరోగ్యం పాడైపోయింది, చదువు పాడైపోయింది. అయినా మీకు డబ్బులే కదా కావాలి. డబ్బు లేకపోతే ఈ ఇల్లు రోడ్డున పడుద్దన్నామేక. నువ్వు కష్టపడాలి, తప్పదు. ఆడదానికి ఇల్లు ఉద్యోగం 2 కళ్ళు లాంటివి. అనామిక ఏమీ మాట్లాడలేకపోయింది. ఒకవైపు ఆఫీస్లో ఎదుగుదల, మరోవైపు పిల్లల భవిష్యత్తు, అలాగే అత్తగారి పెత్తనం. ఈ మధ్యతరగతి గూటిలో తను ఒక యంత్రంలా మారిపోతుందని ఆమెకు అర్థమైంది. కానీ తన పిల్లల కోసం, తన భర్త గౌరవం కోసం తను ఈ పోరాటం కొనసాగించాలని నిశ్చయించుకుంది. ఆ రాత్రి అనామిక హరీష్కి టానిక్ వేసి వాడి తల నిమురుతూ పడుకుంది. రేపు మళ్ళీ 4 గంటలకే లేవాలి. మళ్ళీ అదే చక్రం. కానీ ఆమె కళ్లల్లో ఒక ఆశ ఉంది. తన కష్టం ఏదో ఒక రోజు తన కుటుంబాన్ని మారుస్తుంది అని. తెల్లవారుజామున చీకటి ఇంకా పూర్తిగా వీడలేదు. చలిగాలి పలకరిస్తోంది. కాని అనామికకు మాత్రం చెమటలు పడుతున్నాయి. వంటింట్లో కుక్కర్ విజిల్స్, గరిటెల చప్పుడు ఆమె దినచర్యలో భాగమైపోయాయి. ఆఫీస్కి వెళ్లటం మొదలుపెట్టినప్పటినుంచి ఆమె నిద్ర గంటలు తగ్గిపోయాయి. యావే అనామిక, ఇంకా లోపలే ఉన్నావా? ఆఫీస్కి వెళ్తున్నానని మహారాణిలాగా తయారవడం కాదు. ఇంట్లో అందరికి టిఫిన్లు అయ్యాయా? మామగారికి షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి. ఉప్మాలో ఉప్పు కాస్త తక్కువేయి, మళ్ళీ ఆయనకి బీపీ పెరిగితే కష్టం. అయిపోయింది అత్తయ్య గారు, ఉప్మా రెడీగా ఉంది. మామయ్య గారికి హాట్ బాక్స్లో పెట్టాను. మా ఆయనకి కూడా బాక్స్ సర్దుతున్నాను. అలా చెప్పి అనామిక కొడుకు హరీష్ దగ్గరికి వెళ్ళింది. హరీష్, లేనాన్న, బ్రష్ చేసుకొనిరా. ఒక్క 5 నిమిషాలు. ఆ లెక్కలు చూసుకుంటే నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు. నిద్ర వస్తుందమ్మా. నిన్న రాత్రి నువ్వు వచ్చేసరికి లేట్ అయ్యింది. నాకు ఆ సైన్స్ ప్రాజెక్ట్ అస్సలు అర్థం కాలేదు. స్కూల్లో టీచర్ తిడతారు. నువ్వు లేకపోతే నాకేమీ అర్థం కావడం లేదమ్మా.
హరీష్ ఆ మాట అనేసరికి అనామిక మనసు చివుక్కుమంది. ఆఫీస్లో పని ఒత్తిడి వల్ల రాత్రి 7 దాటితే కాని ఇంటికి రాలేకపోతుంది. వచ్చాక మళ్లీ వంట పని, గిన్నెల పని, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోతున్నానన్న బాధ అనామికని వేధిస్తోంది. సారీ నాన్న, ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా త్వరగా వస్తాను. నీకు అర్థమయ్యేలాగా అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. త్వరగా రెడీ అవు. అమ్మా అనామిక, నువ్వెంతగా కష్టపడ్డం చూస్తుంటే నాకు బాధగా ఉంది తల్లి. ఈ ఉద్యోగం నీకు అదనపు భారం అయిపోయింది. శారద, నువ్వైనా కనీసం ఆ పిల్ల కష్టం చూసి కూరగాయలైనా కోసివ్వచ్చుగా. ఆ అమ్మాయి ఒక్కతే అటు ఆఫీసు, ఇటు ఇల్లు, పిల్లలు ఎలా మేనేజ్ చేసిద్దనుకుంటున్నావు? నేనా? నా కేళ్ళ నొప్పులతో నేను ఎక్కడే కూర్చోలేకపోతున్నా. అయినా ఆఫీస్కి వెళ్ళేది తన పిల్లల ఫీజుల కోసమేగా, కష్టపడక తప్పదు. నేను అనామిక వయసులో ఉన్నప్పుడు మా ఇంట్లో 10 మందికి వంట చేసి పొలంకి వెళ్ళి పొలాల పనులు కూడా చేసేదాన్ని. ఈ కాలం పిల్లలకి అన్ని సుఖాలే కావాలి. అవని లేవమ్మా, నీ అక్కకి కాస్త సహాయం చేద్దు గాని. అమ్మో అత్తయ్య గారు, ఉల్లిపాయలు కోస్తే నా కళ్ళు ఎర్రబడతాయి. మధ్యాహ్నం నా ఫ్రెండ్ నీలిమ బర్త్డే పార్టీ ఉంది. అక్కడ ఫొటోస్లో నా ఫేస్ డల్గా కనిపిస్తే బాగుండదు కదా. వంట గురించి అనామిక అక్కే చూసుకుంటుందిలేండి. హాయ్ మై లవ్లీ ఫాలోవర్స్, చూడండి మార్నింగ్ 6 AM యూ. మా అనామిక అక్క ఎంత స్పీడ్గా వంట చేస్తుందో. దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. అక్క ఒకసారి కెమెరా వైపు చూసి స్మైల్ ఇవ్వు, హాయ్ చెప్పు. అంజలి ప్లీజ్, నాకు టైం లేదు. బస్ మిస్ అయితే ఆఫీస్లో లేట్ మార్క్ పడుతుంది. జీతం కట్ అయితే మళ్ళీ అత్తయ్య గారు ఊరుకోరు. అలా ఇంటి పని చేసి ఆఫీస్కి గాబరాగా వచ్చింది అనామిక. ఆఫీస్లో అనామిక తన సీట్లో కూర్చొని ఫైల్స్ చూస్తుంది. మేనేజర్ శ్రీనివాస్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. అనామిక గారు, మన కొత్త గ్రాసరీ స్టోర్కి జనం రావటం లేదండి. ఆన్లైన్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? ఇలా జరిగితే కంపెనీ మూసేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. అనామిక కాసేపు ప్రశాంతంగా ఆలోచించింది. సార్, ఒక మాట చెప్పనా? ఆన్లైన్లో వస్తువుల్ని చూడగలరు కానీ ముట్టుకోలేరు. మన మధ్యతరగతి గృహిణికి బియ్యం అంటే అది ఎలా మెరుస్తుందో చూడాలి, పప్పు అంటే వాసన చూడాలి. మనం పాతకాలపు అంగడి అనే కాన్సెప్ట్ పెడదాం. అంటే మన స్టోర్లో వస్తువుల్ని ప్యాకెట్లో కాకుండా విడిగా ఉంచుదాం. వాళ్లే స్వయంగా చూసుకుని కావలసినంత తూకం వేయించుకునేలా చేద్దాం. అప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. అది రిస్కీగా ఉంటుందేమో అనామిక. ప్యాకింగ్ లేకపోతే స్టాక్ మేనేజ్ చేయడం కష్టం కదా. అవును సార్, కానీ కస్టమర్ స్వయంగా ఆ వస్తువుని ప్రత్యక్షంగా చూడడం వలన మన కంపెనీ సేల్స్ పెరుగుతాయి. మన ప్రాంత ఆడవాళ్లు ధర కంటే నమ్మకానికి ఎక్కువగా విలువిస్తారు. అలాగే ప్రతి వారం ఒక వస్తువు మీద గృహిణి భరోసా అని ఆఫర్ పెడదాం. అంటే ఒక మధ్యతరగతి ఇంటికి ఆ వారం ఏం అవసరమో అది మార్కెట్ కంటే రూపాయి తక్కువకి ఇవ్వడం అన్నమాట. ఎక్సలెంట్. మీ ఆలోచన చాలా ప్రాక్టికల్గా ఉంది. గృహిణిగా మీకున్న అనుభవం మనకిప్పుడు ఒక ఆలోచనగా మారింది. దీన్ని మనం వెంటనే ఇంప్లిమెంట్ చేద్దాం. అనామిక ఆఫీస్లో తన బాధ్యతల్ని చాలా నిబద్ధతతో నిర్వహిస్తోంది. అక్కడ ఆమెకు లక్ష్మి అనే ఒక మంచి స్నేహితురాలు దొరికింది. అనామిక, నువ్వు ఇంత బాగా వర్క్ చేస్తున్నావు, కానీ నీ మొహంలో ఆ ఆనందం తాలూకు వెలుగే కనిపించదు. ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే ఇంటికి పరుగు తీస్తావు. కనీసం 5 నిమిషాలు మాతో కాఫీ కూడా తాగవు. నీకేమైనా సమస్యలున్నాయా చెప్పు. నాకేం సమస్య లేదులే లక్ష్మి, కానీ నేను వచ్చేటప్పుడు ఇంట్లో పనులు పూర్తి చేసి రావాలి. మళ్ళీ వెళ్ళాక పిల్లల చదువులు, వాళ్ళ భోజనం చూసుకోవాలి. కానీ అత్తయ్య గారు మాత్రం నేను ఇంకా ఎక్కువ సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. కనీసం పిల్లల బాధ్యత నా తోటికోడళ్ళు పంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళకి పార్టీలు రీల్స్తోనే సరిపోతుంది. ఇలా అప్పుడప్పుడు తన మనసులోని బాధని లక్ష్మితో పంచుకునేది అనామిక. మొత్తానికి అనామిక జాబ్లో చేరి నెల పూర్తయింది. అనామిక చేతిలో మొదటి జీతం 15,000 రూపాయలు పడ్డాయి. ఆ డబ్బును చూస్తుంటే ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హరీష్కి ఒక మంచి స్కూల్ బ్యాగ్ కొనాలని, నవ్య భవ్యలకి కొత్త బట్టలు తీసుకోవాలని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు. అనామిక ముఖం వెలిగిపోతుంది. అనామిక, వచ్చావా? ఈరోజు 1వ తేదీ కదా,
ఆఫీసులో జీతం ఇచ్చారా? అవునత్తయ్య గారు, ఇచ్చారు. ఇదిగోండి 15,000. అంతేనా? పొద్దునుండి సాయంత్రం వరకు ఆ గొడ్డు చాకిరీ చేస్తే వచ్చేది 15,000. సర్లే, అదటయ్యి. రమేష్ చేసిన పాత అప్పులు తీర్చాలి. ఇంట్లో సరుకులు అయిపోయాయి. ఈ కాలంలో 15,000 అంటే పప్పు బెల్లానికి కూడా సరిపో. ఆ మాటలకి అనామిక మనస్సు ముక్కలైంది. తన జీతం మీద తనకు కనీసం అధికారం లేదని అర్థమైంది. అమ్మా, తన జీతం తన దగ్గరే ఉండనివ్వు. పిల్లలకేవో కొనాలని ఆశపడింది. పాప నెలంతా కష్టపడిందిగా. పిల్లలకు నువ్వు కొంటావు కదరా రమేష్. తన జీతం ఇంటి ఖర్చులకు వాడితేనే మనం గట్టెక్కుతాం. అనామిక, నువ్వు బాధ్యత గలదానివి, అర్థం చేసుకుంటావు కదా. అనామిక మౌనంగా ఆ డబ్బుల్ని అత్తగారి చేతిలో పెట్టింది. అలాగే అత్తయ్యగారు, కానీ హరీష్కి ఒక స్కూల్ బ్యాగ్ కొనాలి. వాడు చిరిగిన బ్యాగ్తో స్కూల్కి వెళ్తున్నాడు. అలా వెళ్తే వాడికి స్కూల్లో అవమానంగా ఉంటుంది. అక్క, నీ ఫస్ట్ శాలరీ కదా, మాకు పార్టీ లేదా? ఒక మంచి పట్టుచీర కావాలని అడిగితే రమేష్ బాబు గారు తర్వాత అన్నారు, ఇప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయి కదా, నా బర్త్డే వస్తుంది, కొనిపెట్టొచ్చు కదా. అవునక్క, నేను కూడా ఒక కొత్త రింగ్ లైట్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. నా వ్లాగ్స్ క్వాలిటీ పెరగాలి కదా. నువ్వెలాగో జాబ్ చేస్తున్నావు, నీకంటే తెలివైన వాళ్ళు ఎవరుంటారు? మాకు కాస్త సహాయం చేయి. అనామిక ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూసింది. తాను పడే కష్టం వాళ్ళకి వినోదంగా, విలాసంగా కనిపిస్తుంది. ఇక మరుసటి రోజు ఆదివారం. సెలవు దొరికిందని అనామిక పిల్లలతో గడపడానికి వాళ్ళకి నచ్చిన వంటలు చేద్దామని అనుకుంది. కానీ అత్తగారు శారద, ఆఫీస్కి వెళ్తే ఇంట్లో పనులు ఆపకూడదనామిక. ఈరోజు పప్పులు ఎండబెట్టాలి, పిండి పట్టించాలి, అట్లాగే అటక మీద సామాన్లు దుమ్ము దొలపాలి. సెలవు అంటే విశ్రాంతి కాదనామిక, పెండింగ్ పనులు పూర్తి చేయడం. అత్తగారికి ఎదురు చెప్పలేక అనామిక పనిలో మునిగిపోయింది. అప్పుడు నవ్య, భవ్య ఏడుస్తూ వచ్చారు. అమ్మా, ఆకలేస్తుంది. అవన్నీ పిన్నిని అడిగితే నేను మేకప్ వేసుకుంటున్నాను, మీ అమ్మని అడగండి అని తిట్టింది. అంజలి పిన్నిని అడిగితే ఈరోజు మీ అమ్మ ఇంటి దగ్గరే ఖాళీగా ఉంది కదా అంది. ఏడవకమ్మా, నేను ఏదో ఒకటి పెడతాను మీకు. అనామిక వంటింట్లోకి వెళ్లి చూస్తే పాలు గిన్నెలో పాలు తోడు పెట్టకుండా అలాగే ఉన్నాయి. పిల్లలకి ఉదయం టిఫిన్ కూడా ఎవ్వరూ పెట్టలేదు. అవని, అంజలి, మీరిద్దరూ ఇంట్లోనే ఉన్నారు కదా, పిల్లలకి కనీసం టిఫిన్ పెట్టలేరా? వాళ్ళు ఆకలితో ఏడుస్తున్నారు. అక్క, నాకు తలనొప్పిగా ఉంది, అందుకే పడుకున్నాను. అయినా ఏంటి మా మీద అరుస్తున్నావు? నీ పిల్లల్ని మేమెందుకు చూసుకోవాలక్క? మేము నీ పిల్లల్ని చూసుకునే పని వాళ్ళం అనుకున్నావా ఏంటి? అక్క, నేనొక ఇంపార్టెంట్ ఫ్యాషన్ షూట్లో ఉన్నాను. అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హరీష్ దగ్గరికి వెళ్లి చూస్తే వాడు జ్వరంతో వణుకుతున్నాడు. అత్తయ్య గారు, చూడండి, హరీష్కి జ్వరం వచ్చింది. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, వాడికి కాస్త కషాయం ఇచ్చి పడుకోబెట్టలేరా? అయ్యో, జ్వరమా? నేను చూడలేదు. ఆయన పిల్లలకి జబ్బులు రావే ఏంటి? దానికి ఇంత గొడవ చెయ్యాలా? నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావని ఈ ఇంట్లో అందరినీ నీకెంత పనులు అనుకోబాక. నీ పిల్లల మీద నీకే బాధ్యత ఉండాలి. అనామికకి అర్థమైంది, తన కష్టం ఎవ్వరికీ పట్టదు. తన ఆదాయం మాత్రమే కావాలి, కానీ తన బాధ్యతలు మాత్రం ఎవ్వరూ పంచుకోరు. ఇక సోమవారం ఆఫీస్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. సరుకుల సరఫరా ఆగిపోయింది. కంపెనీకి చెడ్డ పేరొస్తోంది. అనామిక గారు, పెద్ద వెండర్స్ సమ్మె చేస్తున్నారు, స్టాక్ రావట్లేదు, ఏం చేద్దాం? కస్టమర్లు గొడవ చేస్తున్నారు. సార్, ఒక ఆలోచన. పెద్ద వెండర్స్ దగ్గర స్టాక్ లేకపోతే లోకల్ రైతుల దగ్గర నుంచి కొందాం. వాళ్ళ దగ్గర ఫ్రెష్ కూరగాయలు, ధాన్యాలు ఉంటాయి. మనం నేరుగా వాళ్ళ దగ్గర నుంచి కొంటే మధ్యవర్తుల కమిషన్ తప్పుతుంది. కస్టమర్లకి తక్కువ ధరకి ఇవ్వచ్చు. ఇది రైతులకు కూడా లాభమే. అది టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఎలా సాధ్యం? పర్వాలేదు సార్, నేను స్వయంగా వెళ్ళి రైతు సంఘాలతో మాట్లాడతాను. నాకు గ్రామాల మీద కొంచెం అవగాహన ఉంది. ఒక అవకాశం ఇవ్వండి. అనామిక వెళ్లి లోకల్ రైతులతో మాట్లాడి స్టాక్ని రప్పించింది. మరుసటి రోజే స్టోర్కి జనం మళ్లీ క్యూ కట్టారు. అనామిక వేసిన డైరెక్ట్ ఫార్మర్ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేసింది. అనామిక గారు, మీరు ఈ కంపెనీకి ఒక వెన్నెముక లాంటివారు. మీ తెలివితేటల వల్ల మనకి ఈ వారం భారీగా లాభం వచ్చింది. మీకు ఈ నెల బోనస్గా 5,000 రూపాయలు ఇస్తున్నాం. అనామిక డబ్బుని తీసుకుని మురిసిపోయింది. ఈసారి ఈ డబ్బు గురించి అత్తగారికి చెప్పకూడదు అనుకుంది. ఆ డబ్బుతో హరీష్కి కొత్త బ్యాగ్, నవ్యకి, భవ్యకి
కొత్త జతల బట్టలు కొని రహస్యంగా తన అల్మారాలో దాచింది. ఓ రోజు సాయంత్రం అనామిక ఆఫీస్ నుంచి వచ్చేసరికి శారద అనామిక అల్మారా వెతుకుతూ ఉంది. అక్కడ ఆమె దాచిన కొత్త బట్టలు, బ్యాగు దొరికాయి. రమేషు, సురేషు, అందరిటి రండి. చూడండి, కోడలు లీలలో మా దగ్గర డబ్బులు లేవని మేము ఏడుతుంటే తను మాత్రం రహస్యంగా షాపింగ్లు చేస్తుంది. ఇంట్లో ఇవ్వకుండా ఇంకా డబ్బులు ఎక్కడ దాచేవి అనామిక? అత్తయ్యగారు, అది నాకు ఆఫీసులో ఇచ్చిన బోనస్. నా పిల్లల కోసం కొన్నాను. మీకు తెలుసు కదా, హరీష్ బ్యాగ్ చిరిగిపోయిందని. బోనస్ అయితే ఇంట్లో ఇవ్వాలి గాని ఇట దాచుకోవడం ఏంటి? నువ్వు మాకు తెలియకుండా ఏవేవో చేస్తున్నావు. నీకు ఉద్యోగం చేయమని చెప్పి తప్పు చేశాం. 4 డబ్బులు రాగానే నీకు అహంకారం పెరిగింది. చూశారు అత్తయ్యగారు, అనామిక అక్క మనకి తెలియకుండా చాలానే వెనకేస్తుంది. నేను మొన్న ఒక మేకప్ కిట్ తెమ్మంటేనే తేలేదు, కానీ ఇప్పుడు బ్యాగ్లు, షూలని కొంటుంది. చాలవని ఇక ఆపు. నువ్వు రోజంతా కిట్టి పార్టీలో ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కడివి? మీ ఆయన కష్టపడి సంపాదిస్తే మీ విలాసాలకి వాడుకుంటారు. అంజలి, నీ మేకప్ కిట్లకి 1000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను కష్టపడితే నా పిల్లలకి ఒక బ్యాగ్ కొనే అధికారం కూడా నాకు లేదా? అత్తయ్యగారు, నేను ఒక యంత్రంలో పనిచేయాలి, కానీ నా ఆశలు మాత్రం చంపుకోవాలా? అనామిక, అమ్మా ప్లీజ్ ఇంట్లో గొడవద్దు. అనామిక, నువ్వు కోపంగా మాట్లాడుకో. నేను తప్పుగా మాట్లాడడం లేదండి, నిజం చెప్తున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నానంటే అది కేవలం డబ్బు కోసం కాదు, నా పిల్లల భవిష్యత్తు కోసం. ఇకపై నా జీతంలో 10,000 ఇంటి ఖర్చులకు ఇస్తాను. మిగిలిన 5,000 నా పిల్లల చదువులకి దాచుకుంటాను. ఇది నా నిర్ణయం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే జరుగుతుంది. అనామిక ధైర్యంగా చెప్పిన మాటలకి శారద బిత్తరపోయింది. ఎప్పుడూ నోరెత్తని అనామిక ఇలా ఎదురు తిరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అనామిక హరీష్ దగ్గరికి వెళ్లి కొత్త బ్యాగ్ ఇచ్చింది. హరీష్ కళ్ళల్లో ఆనందం చూసి ఆమె పడ్డ కష్టమంతా మర్చిపోయింది. తెల్లవారుజామున అనామిక వంటింట్లో కాఫీ పొడి డబ్బా కోసం వెతుకుతుంది. శారద హాల్లో కూర్చొని, పొద్దున్నే ఆ డబ్బాలు చెప్పుడేంటో, ఇంట్లో మనుషులు నిద్ర కూడా పానెవరు. తన సంపాదన తన దగ్గరే ఉందని అహంకారం కాకపోతే ఆ గిన్నెలు నట్టబడేస్తారా ఎవరైనా? శారద మాటలకి అనామిక కిచెన్ నుంచి బయటకొచ్చి ఇలా అంటుంది. లేదత్తయ్యగారు, కాఫీ పొడి అయిపోయినట్టుంది, అందుకే వెతుకుతున్నాను. నేనేవి కావాలని గిన్నెలు విసరట్లేదు. పనులు త్వరగా అయితే పిల్లల్ని చదివించుకోవచ్చు కదా అని. ఆ పిల్లాడు హరీష్ గాడు గేమ్స్లో మునిగిపోతుంటే నువ్వేమో ఆఫీసులో మునిగిపోతున్నావు. ఇక ఈ ఇల్లు ఎవరికి కావాలి? ఏమండి, ఎన్నారా, మీ పెద్ద కోళ్ళగారు నా మాటకి మాట సమాధానం చెబుతుంది. ఇకపై ఈ ఇంట్లో నా మాట సెల్లదని నాకు అర్థమైపోయిందిలేండి. శారద, పొద్దున్నే నీ ఎటకారపు మాటలు ఆపుతావా? తను సంపాదించి పిల్లలకి దాచుకుంటానని నిన్న అన్నందుకేగా నీకిప్పుడు కోపం. అయినా అందులో తప్పే ఉంది. అయినా ఆ పిల్ల పనులన్నీ చేసి ఆఫీస్కి వెళ్తుంది. తనంత పనులు మన ఇంట్లో ఎవరైనా చేస్తున్నారా అసలు? మీకట్టాగే కనిపించుద్ది. రేపావని అంజలి కూడా మా ఆస్తి వాట మాకే అనే మాట అంటే ఈ ఇల్లు మొక్కలైపోద్ది. సురేష్, సురేష్ లేవరా, మీ అన్నయ్య గారికి వదిన గారికి కాఫీలు. ఎందుకంటే మనం ఇప్పుడు అలా జీతం మీద బతుకుతున్నాం కదా. శారద మాటలు విన్న రమేష్ అక్కడికి వచ్చాడు. ఏంటమ్మా, ఎందుకు ఇలా మాట్లాడతావు? అనామిక ఎప్పుడు అలా అనుకోదు. తను కష్టపడేది మనందరి కోసమేగా. అనామిక మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగినా వాటిని తుడుచుకొని పనిలో పడింది. అప్పుడే అంజలి తన ఫోన్ పట్టుకుని వంటింట్లోకి వచ్చింది. హాయ్ వ్లాగర్స్, ఈరోజు మా ఇంట్లో కోల్డ్ వార్ నడుస్తోంది. మా అనామిక అక్క ముఖం ఎంత సీరియస్గా ఉందో. అక్క, ఒకసారి ఇలా తిరిగి చెప్పు, నీ సక్సెస్ సీక్రెట్ ఏంటో. అంజలి ప్లీజ్, ఇప్పుడు ఈ వీడియోస్ అవి వద్దు. నవ్య భవ్యలకి స్నానాలు చేయించాలి. నువ్వు కనీసం వాళ్ళకి స్నానానికి నీళ్ళైనా పెడతావా? అమ్మో, ఆ పని నా వల్ల కాదక్క. నాకే స్నానాని కోసం నీళ్లు అరుణ్ పెడతాడు. ఆ నీళ్ళ బకెట్ మోస్తే నాకు నడుము నొప్పి వస్తుంది. కావాలంటే అవని అక్క హెల్ప్ తీసుకో. నన్ను హెల్ప్ అడగవాకక్క. ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను త్వరగా బయటికి వెళ్ళాలి. నా డ్రెస్ ఐరన్ చేయాలి. ఇక అనామిక ఏమీ మాట్లాడలేకపోయింది. అత్తగారి మౌనం, తోటికోడల నిర్లక్ష్యం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పిల్లల్ని స్కూల్కి పంపి అనామిక ఆఫీస్కి వెళ్ళింది. ఇక ఆఫీస్లో అనామిక స్థాయి ఇప్పుడు పెరిగింది. ఆమె ఇస్తున్న ఐడియాల వల్ల కంపెనీకి మంచి పేరు రావడంతో మేనేజర్ శ్రీనివాస్ ఆమెకి ఒక కొత్త బాధ్యత అప్పగించారు. అనామిక గారు, మన కంపెనీ ఇప్పుడు
మధ్యతరగతి మహిళల కోసం హోమ్ డెలివరీ అనే కొత్త విభాగాన్ని మొదలుపెడుతుంది. దీనికి మీరే ఇన్ఛార్జ్. గృహిణులు ఇంట్లో ఉండి ఫోన్ ద్వారా సరుకులు ఆర్డర్ చేసేలా ఒక సిస్టమ్ తయారు చేయాలి. సార్, ఇది చాలా మంచి ఐడియా. కానీ మధ్యతరగతి మహిళలకు టెక్నాలజీ కంటే నమ్మకం ముఖ్యం. మనం కేవలం యాప్ ద్వారా కాకుండా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటే బావుంటుంది. అంటే ప్రతి ఏరియాలో ఒక గృహిణి ప్రతినిధిని పెడదాం. ఆమె ద్వారా మిగిలిన వాళ్ల సరుకులు కొనేలా చేద్దాం. దీనివల్ల మరికొంతమంది మహిళలకి ఉపాధి దొరుకుతుంది. అద్భుతం అనామిక గారు. మీరు కేవలం బిజినెస్ గురించి కాకుండా సామాజిక బాధ్యత గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీకు సహాయంగా 2 అసిస్టెంట్లను ఇస్తున్నాను. ఇక అనామిక తన పనిలో నిమగ్నమైపోయింది. అక్కడ ఆమెకు లక్ష్మితో పాటు శాంతి అనే కొత్త సహోద్యోగి పరిచయమైంది. అనామిక గారు, మీరింత తెలివైన వారు కదా, మీ ఇంట్లో కూడా అందరూ మీ మాట వింటారా? ఇంట్లో నేను కోడల్ని శాంతి. అక్కడ నా తెలివితేటల కంటే నేనెంత బాగా వంట చేస్తున్నాను, గిన్నెలు ఎంత బాగా తోముతున్నానన్నదే ముఖ్యం. కానీ ఈ ఆఫీస్ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది. ఇక్కడ నేను తెలివైన అనామికని. కానీ మీరు రెండింటినీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? నాకు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే ఆఫీసు ఇల్లు అంటే తల ప్రాణం తోకొకొస్తుంది. ఓర్పు శాంతి. ఒక గృహిణికి ఉండాల్సింది ఓర్పు. అది ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అనామిక ఆఫీస్లో బిజీగా ఉండటం, ఆమె ఫోటో లోకల్ పేపర్లో రావటం, ఆమెకొస్తున్న పేరు ప్రఖ్యాతులు అవని అంజలికి నచ్చటం లేదు. సాయంత్రం వేళ శారదమ్మతో కలిసి వాళ్ళు ఒక చర్చ మొదలుపెట్టారు. చూశారు అత్తయ్య గారు, అనామిక అక్కకి ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కాయి. రాగానే మాతో మాట్లాడమే మానేసింది. తనేదో పెద్ద ఆఫీసర్ అనుకుంటుంది. అవునత్తయ్య గారు, నిన్న నన్ను విసుక్కుంది. ఆఫీసులో అందరూ తనకి భజన చేస్తున్నారట. ఇకపై మనల్ని అసలు మనుషులుగా కూడా గుర్తించదు. నాకు కూడా అట్టాగే అనిపిస్తుందే. తన జీతంలో 5,000 దాచుకుంటుందంటేనే ఆమెకున్న అహంకారం అర్థమైపోయింది. ఈ ఇంట్లో నా పెత్తనం ఉండదని చెప్పకనే చెప్తోంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి అత్తయ్య గారు. అనామిక అక్క ఉద్యోగం మానేయాలి. లేదంటే మన పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. రేపొద్దున్న మా ఆయన్ని కూడా తనకే సపోర్ట్ చేస్తారు. ఏం చేద్దాం మరి? అనామికని జాబ్ మానిపించని రమేష్ని అడిగామనుకో, మరి అసలు ఒప్పుకోడుగా. ఒక ఐడియా అత్తయ్య గారు. అనామిక అక్క ఇంటి పనులు సరిగ్గా చేయట్లేదని మామయ్య గారికి, రమేష్ బావు గారికి తెలిసేలా చేద్దాం. పిల్లల్ని పట్టించుకోవట్లేదని నిరూపిద్దాం. అప్పుడు వాళ్ళే తనని జాబ్ మానేమని చెప్తారు. కరెక్ట్. ఈరోజు సాయంత్రం అనామిక అక్క రాకముందే నవ్య, భవ్యలకి ఏవో చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళని అన్నం తినకుండా చేద్దాం. అప్పుడు పిల్లలు ఏడుస్తారు. అలాగే వంటింట్లో గిన్నెలు తోమకుండా పక్కన పారేద్దాం. అనామిక అక్క రాగానే ఆ గందరగోళం చూసి మావయ్య గారు కూడా తిడతారు. ఇక కుట్ర సిద్ధమైంది. అనామిక ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చేసరికి పరిస్థితి ఇంట్లో భయంకరంగా ఉంది. అనామిక ఆఫీస్ నుంచి వస్తూ పిల్లలకి ఇష్టమైన పండ్లు కొనుక్కొని వచ్చింది. ఇల్లు చూడగానే ఆమెకి ఏడుపొచ్చింది. నవ్య, భవ్య హాల్లో కూర్చొని గట్టిగా ఏడుస్తున్నారు. హరీష్ తన కాలు పట్టుకొని ఒక మూలన కూర్చున్నాడు. ఏవైంది బంగారు తల్లులారా? ఎందుకమ్మా ఏడుస్తున్నారు? హరీషు, ఏవైంది నాన్న? అమ్మా, నన్ను చెల్లెల్ని ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదమ్మా. చెల్లెలు ఎప్పుడు బయట ఆడుకుంటున్నారు. ఈరోజు కాస్త అయితే నవ్యకి యాక్సిడెంట్ అయ్యేది. నేను చెల్లెల్ని కాపాడేటప్పుడు నా కాలికి దెబ్బ తగిలిందమ్మా. అనామికకి కోపం ఉప్పెనలా తన్నుకొచ్చింది. అప్పుడు తోటికోడలిద్దరూ తమ గదుల్లో ఏసీ వేసుకుని పడుకున్నారు. శారద గారు వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. అత్తయ్య గారు, పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళని కనీసం చూసుకోవాలనే ధ్యాస కూడా మీకు లేదా? ఈరోజు కాస్త అయితే నవ్యకి యాక్సిడెంట్ అయ్యేదని హరీష్ అంటున్నాడు. పాపం వాడి కాలికి దెబ్బ కూడా తగిలింది. నేను చెప్పానుగా అనామిక, నీ పిల్లల బాధ్యత నీదేనని. నీ తోడు కోడల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. నీకు ఉద్యోగం ముఖ్యం కదా. ఆయన పిల్లలు అన్నప్పుడు అట్టాగే తిరుగుతారులే. ప్రసాదు, రమేష్ అప్పుడే వచ్చారు. ఏంటనామిక, ఏంటి ఇంట్లో అరుపులు? పిల్లలెందుకు ఏడుస్తున్నారు? చూశారా మావయ్య గారు, అనామిక అక్క రాగానే అత్తయ్య గారి మీద అరుస్తోంది. మేం పిల్లలకి ఎంత మంచి మాటలు చెప్పాలని చూసినా వాళ్ళు వినట్లేదు. అనామిక అక్కే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అవును మామయ్య గారు,
అక్క ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి పిల్లలు చాలా మొండిగా తయారయ్యారు. ఇంట్లో ఉండమని చెప్పినా వాళ్ళెళ్ళి వీధుల్లోనే తిరుగుతున్నారు. అబద్ధం, పిల్లల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. పిల్లలు ఒకసారి చెప్తే వినే పిల్లలే. అనామిక ఇంట్లో లేనప్పుడు పిల్లల్ని పట్టించుకోవటం మీ కనీస బాధ్యత కదా? నాకిప్పుడు నువ్వు బాధ్యతలు నేర్పిస్తున్నావా రమేష్? మీ ఆవిడ సంపాదిస్తుంది కదా, ఇప్పుడు నేను నీకు పని మనిషిలా కనిపిస్తున్నానా ఏంటి? అనామిక నీ పిల్లల్ని చూసుకోవాలని అంతగా నీకుంటే రేపటి నుండి నువ్వు ఉద్యోగం మానే. ఆ మాటలకి అనామిక స్తంభించిపోయింది. ఒకప్పుడు తనని జాబ్ చెయ్యమన్న అత్తగారే ఈరోజు తనని ఉద్యోగం మానేయమని అంటున్నారు. తన ఉద్యోగం వల్ల పిల్లల ఫీజులు కడుతున్నారు, అయినా తననే నిందిస్తున్నారు. ఆ రాత్రి అనామిక నిద్రపోలేదు. తన తోటి కోడళ్ల కుట్ర ఆమెకు అర్థమైపోయింది. వాళ్ళు కావాలనే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరుసటి రోజు ఉదయం అనామిక ఒక నిర్ణయానికి వచ్చింది. ఉదయం అందరినీ హాల్లోకి రమ్మని పిలిచింది. అత్తయ్యగారు, మావయ్య గారు, ఒక మాట చెప్పాలి. నేను ఉద్యోగం మానేయాలని మీరు కోరుకుంటున్నారు కదా? అవును, అప్పుడే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటది. సరే, నేను ఉద్యోగం మానేస్తాను, కానీ ఒక కండిషన్. మా ఆయన జీతం అద్దెకి, కరెంటు బిల్లులకే సరిపోతుంది. సురేష్, అరుణ్ జీతాలు వాళ్ళ భార్యల విలాసాలకే సరిపోతున్నాయి. ఇక పిల్లల స్కూల్ ఫీజులు ఎవరు కడతారు? ఇంట్లో సరుకులు ఎవరు కొంటారు? నా ఉద్యోగం మానేస్తే నెలకొచ్చే 15,000 ఆగిపోతాయి. ఆ లోటు ఎవరు భర్తీ చేస్తారు? అవని, అంజలి మౌనంగా ఉండిపోయారు. అనామిక చెప్పింది నిజమే శారదా. తన సంపాదన వల్లే మనం ఈరోజు ఇంట్లో సుఖంగా ఉన్నాం. పిల్లల ఫీజుల టెన్షన్ లేదు. మామయ్య గారు, నేను ఉద్యోగం మానేను, కానీ ఇకపై నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పిల్లలు సంతోషంగా ఉండాలి. వాళ్ళకి అన్నం తినిపించే బాధ్యత నా తోటి కోడలదే. ఒకవేళ వాళ్ళు చేయకపోతే నేను వచ్చే నెల నుంచి నా జీతంలో ₹1 కూడా ఇంటికివ్వను. అంతా నా పిల్లలకే దాచుకుంటాను. అప్పుడు ఇల్లు ఎలా గడుస్తుందో మీరు చూసుకోండి. శారదమ్మ నోట మాట రాలేదు. అనామిక ఇంత గట్టిగా మాట్లాడుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. అవని, అంజలిలు భయపడ్డారు. అనామిక జీతం ఆగిపోతే ఇంట్లోకి తమ భర్తల జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు తమ విలాసాలు ఆగిపోతాయని వాళ్ళకు అర్థమైంది. కాసేపయ్యాక అనామిక ఆఫీస్కెళ్ళింది. ఇక ఆ రోజు ఆఫీస్లో అనామిక ప్రవేశపెట్టిన గృహిణీ ప్రతినిధి ప్రాజెక్టు సూపర్ హిట్ అయింది. వందలాది మంది మహిళలు తమ కంపెనీతో చేరారు. మేనేజర్ శ్రీనివాస్ అనామికను తన క్యాబిన్కి పిలిచారు. అనామిక గారు, కంగ్రాచ్యులేషన్స్. మన కంపెనీ హిస్టరీలో ఇదే బిగ్గెస్ట్ సక్సెస్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిమ్మల్ని సీనియర్ మేనేజర్గా ప్రమోట్ చేశారు. మీ జీతం ఇప్పుడు 30,000. అలాగే మీకు ఒక కార్ కూడా కంపెనీ తరపున ఇస్తున్నారు. అనామిక కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. 30,000! తన మధ్యతరగతి జీవితంలో ఇది ఒక పెద్ద కల. సాయంత్రం అనామిక ఆఫీస్ కారులో ఇంటికొచ్చింది. ఇంటి ముందు కారు ఆగినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. అనామిక హుందాగా కారు దిగి లోపలికి నడిచింది. ఇక అవని, అంజలి గుమ్మం దగ్గరే ఉండిపోయారు. అనామిక ముఖంలో ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉంది. అత్తయ్యగారు, నాకు ప్రమోషన్ వచ్చింది. జీతం 30,000. ఇప్పుడు చెప్పండి, నేను ఉద్యోగం మానేయాలా? శారద మౌనంగా ఉండిపోయింది. కాని ఆ మౌనంలో ఈసారి ఓటమి ఉంది. ప్రసాద్ గర్వంగా నవ్వాడు. అనామిక చెయ్యి రమేష్ పట్టుకొని, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనామిక అని అన్నాడు. కాని అనామికకి తెలుసు, ఇది ఆరంభం మాత్రమే. 30,000 జీతం వస్తే అత్తగారి పెత్తనం ఇంకా పెరుగుతుందా? తోటి కోడళ్ల అసూయ ఏ స్థాయికి చేరుతుంది? తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె ఇంకా ఎన్ని పోరాటాలు చెయ్యాలి? సాయంత్రం వేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక బ్రాండ్ న్యూ కంపెనీ కారు వచ్చి వీధిలో నిలిచింది. ఆ వీధిలోని జనం కిటికీల్లో నుంచి, తలుపు సందుల్లో నుంచి ఆశ్చర్యంగా ఆ కారుని చూస్తున్నారు. మధ్యతరగతి వీధిలో కారు అనేది ఒక పెద్ద హోదా. అనామిక హుందాగా కారు దిగి ఇంటి లోపలికి నడిచింది. ఏంటో ఈ కాలం వెంతలో, ఒకప్పుడు ఈ ఇంట్లో మగాళ్ళు సైకిల్ మీద వెళ్ళడానికే 30 ఏళ్ళు కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలం అమ్మాయిలు ఆఫీసులకి వెళ్ళి నెల తిరగకుండానే కార్లలో తిరుగుతున్నారు. లోకం ఏటి వెళ్తుందో ఏమో. అత్తయ్యగారు, ఇది నా సొంత కారైతే కాదు. కంపెనీలో నా పని చూసి, నా ప్రయాణ కష్టాలు గమనించి మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన సౌకర్యం ఇది. దీనివల్ల నాకు బస్ కోసం గంటల తరబడి ఎండలో, వానలో ఎదురు చూడాల్సిన పని తప్పుతుంది. త్వరగా ఇంటికొచ్చి నా పిల్లలకి అన్నం పెట్టుకోవచ్చు, మీకు సాయం చేయొచ్చని సంతోషపడుతున్నాను. అమ్మో, అక్క కారు బల మెరుస్తోంది.
రేపు సాయంత్రం నేను నా ఫ్రెండ్స్ నీలిమ శైలజతో కలిసి సిటీ మాల్కి వెళ్ళాలి. బస్సులో వెళ్తే నా మేకప్ పాడైపోవచ్చు. నీ డ్రైవర్ని పంపిస్తావా ప్లీజ్ అక్క, ఒక్క పూటే కదా. అవని, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది నా పర్సనల్ కార్ కాదు, ఆఫీస్ పని కోసం. ఆఫీస్ డ్యూటీ అవర్స్లో మాత్రమే వాడాలని కఠినమైన రూల్స్ ఉన్నాయి. డ్రైవర్ కూడా కంపెనీ ఎంప్లాయ్. పర్సనల్ పనులకి వాడితే ట్రాకింగ్లో తెలిసిపోతుంది. అప్పుడు నా ఉద్యోగానికి ప్రమాదం. అనామిక మాటలకి అవని ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడింది. ముఖం తిప్పుకుంటూ లోపలికి నడిచింది. అప్పుడే అంజలి తన ఫోన్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. వావ్, సిల్వర్ కారు, రిచ్ లుక్. అక్క, ఒక్క 5 నిమిషాలే కీసివ్వవు? నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఒక రీల్ చేసుకోవాలి. నా ఫాలోవర్స్కి నా రేంజ్ ఏంటో చూపించాలి. బ్యాక్గ్రౌండ్లో భీమవరం బుల్లెడ సాంగ్ పెడితే వ్యూస్ లక్షల్లో వస్తాయి. అంజలి, ఇది మన కారు కాదు కదా. మనం వాడినప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితే మనకే మాట వస్తుంది. ఇప్పుడొద్దు, పిల్లలు ఆకలితో ఉన్నారు. హరీష్కి హోంవర్క్ చెప్పాలి. నేను లోపలికి వెళ్ళాలి. అనామిక లోపలికి వెళ్ళిపోగానే శారద, అవని, అంజలి ముగ్గురు ఆమె వెనుక మంతనాలు మొదలుపెట్టారు. చూశారా, కారు రాగానే తన వరస ఎట్టాగా మారిపోయిందో. కనీసం తోడు కోడలకి చిన్న సాయం చేయడానికి కూడా మనసు రావట్లేదు దానికి. ఆఫీస్ రూల్స్ అంట, ఆఫీస్ రూల్స్ సాకులు చెప్తుంది. ఇక ఇంట్లో మనల్ని మనుషులుగా కూడా గుర్తించదు అది. అవునత్తయ్య గారు, తన అహంకారం అంచాల్సిందే. లేదంటే మనం తన కాళ్ళ దగ్గర బ్రతకాల్సి వస్తుంది. ఇంట్లో పెద్ద కోడలంటే అందరినీ చూసుకోవాలి గాని ఇలా తన స్వార్థం తాను చూసుకోకూడదు కదా. మరుసటి రోజు ఆఫీస్లో అనామిక తన సీనియర్ మేనేజర్ హోదాలో ఎంతో బాధ్యతగా పనిచేస్తుంది. కంపెనీ లాభాలు పెరుగుతూ ఉండటంతో ఆమెకు ఆఫీస్లో గౌరవం పెరిగింది. కానీ ఆమె ఎదుగుదల చూసి ఓర్వలేని రవి అనే సహోద్యోగి ఒక కుట్ర పన్నాడు. రవికి అనామికకి వచ్చిన ప్రమోషన్ రావాల్సింది. కానీ ఆమె ప్రతిభ ముందు అతను ఓడిపోయాడు. రవి అనామిక క్యాబిన్లోకి చాలా వినయంగా నటిస్తూ వచ్చి ఇలా అంటాడు. అనామిక మేడం, కంగ్రాచ్యులేషన్స్. మీ స్ట్రాటజీ వల్ల కంపెనీకి చాలా పేరొస్తుంది. ఇదిగోండి ఈ కొత్త గ్రాసరీ వెండర్ డీల్ పేపర్స్. దీనికి మీరు వెంటనే సైన్ చేయాలి. అమౌంట్ 10 లక్షలు. మేనేజర్ గారు మీటింగ్లో ఉన్నారు. వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయమన్నారు. స్టాక్ లేకపోతే రేపు షాపులు ఖాళీగా ఉంటాయి. రవి గారు, నేను పేపర్స్ పూర్తిగా చదవకుండా వెండర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా సంతకం చేయను కదా. నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి. అన్ని చూసి చదివి సైన్ చేస్తాను. లేదు మేడం, లోడింగ్ వెహికల్స్ బయట వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు సైన్ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వెండర్ మన పాత పరిచయస్తుడే. నన్ను నమ్మండి మేడం. మేనేజర్ గారు కూడా ఫోన్లో అనామిక గారిని అడిగి చేసేయనే చెప్పారు. అనామిక రవి మాటలు నమ్మింది. ఆఫీస్లో అందరూ తనని గౌరవిస్తున్నారని నమ్మకంతో పని ఒత్తిడిలో ఆ ఫైల్ మీద సంతకం చేసింది. కానీ ఆ ఫైల్లో రవి ఒక పెద్ద లూప్ హోల్ పెట్టాడని ఆమెకు తెలియదు. అది ఒక డమ్మీ కంపెనీకి 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసే ప్లాన్. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ప్రసాద్ తమ్ముడి కూతురి పెళ్లి వేడుక జరుగుతుంది. ఊరంతా అక్కడే ఉంది. శారద తన 3 కోడలతో కలిసి పట్టుచీరలు కట్టుకుని ఫంక్షన్కి వెళ్లారు. శారదక్క, నీ కోడల అనామిక గురించి ఊరంతా ముచ్చట చెప్పుకుంటున్నారు. కంపెనీ కారులో తిరుగుతుందట. 30,000 రూపాయలు జీతం అంట కదా. రమేష్ గడి జాతకం మారిపోయింది. నీ అదృష్టం పండింది. ఏం అదృష్టం ఉందలే. సంపాదన పెరిగితే సంస్కారం పోద్ది. ఇంటి పనులు మానేసి పిల్లల్ని గాలి కుదిలేసి అత్తమావలకి ఒక్కపూట సరిగ్గా అన్నం కూడా పెట్టకుండా ఆఫీసులో తిరుగుతుంటే డబ్బు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, సంపాదన ముఖ్యం అనుకుంటే ఇట్టాగే ఉంటది. అనామిక అప్పుడే అందరికీ నమస్కారం చేస్తూ అక్కడికొచ్చింది. అత్తగారి మాటలు ఆమె చెవిలో పడ్డాయి. ఏంటత్తయ్య గారు, బంధువుల ముందు అలా అంటున్నారు? నేను పిల్లల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు కదా. ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళ హోంవర్క్, భోజనం అన్నీ నేనే చూసుకుంటున్నాను కదా. అప్పుడు అవని మధ్యలో దూరి అందరికీ వినిపించేలా ఇలా అంటుంది. నిజమే అక్క, నువ్వు ఇంటికి కారులో వస్తావు కానీ ఇంట్లో మా అత్తయ్య గారికి కనీసం ఊరంత దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఆ కారు ఇవ్వవు. అత్తయ్య గారు మోకాలు నొప్పులతో నడుస్తూ వెళ్తుంటే నువ్వు మాత్రం ఏసీ కారులో ఎంజాయ్ చేస్తున్నావు. దీనికైనా నిన్న అత్తయ్య ఇంటి కోడలుగా తెచ్చుకుంది. అవని, అది ఆఫీస్ కార్ అని నీకు 100 సార్లు చెప్పాను. ఇది ఫంక్షన్. ఇక్కడ ఇలాంటి మన వ్యక్తిగత విషయాలు ఎందుకొద్దు? నీ మనస్తత్వం అందరూ తెలియొద్దు. మా కోడలు సంపాదిస్తుందని మనసులో మాత్రం గర్వం దాచుకుంది. తనకే తన పిల్లలు, తన జీతం తప్ప ఇల్లు పట్టదు. చూడండి,
తను వేసుకునే కొత్త నగలు కూడా మాకెవరికి తెలియకుండా తన జీతంతో కొనుక్కున్నయ్యే. మన పాత నగలు తనకి నామోషి. నిజానికి ఆ నగలు అనామిక కొనుక్కోలేదు. అవి ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఫంక్షన్ కోసం వేసుకోవడానికి ఇచ్చింది. కాని బంధువులంతా అనామికని ఒక స్వార్థపరురాలిగా చూడ్డం మొదలుపెట్టారు. ఆ అవమానానికి అనామిక కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇక మరుసటి రోజు అనామిక ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్ళింది. కానీ ఆఫీస్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది. ఆడిట్ టీం ఆమె క్యాబిన్లో ఫైల్స్ వెతుకుతుంది. అనామిక గారు రండి, మీ మీద ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. ఈ మధ్య మీరు సంతకం చేసిన 10 లక్షల వెండార్ ఫైల్, అది ఒక డమ్మీ కంపెనీది అని తెలిసింది. ఆ కంపెనీ అడ్రస్లో ఏ ఆఫీస్ లేదు. ఆ 10 లక్షల రూపాయలు మీ సంతకంతోనే రిలీజ్ అయ్యాయి. దీనికి మీరే సమాధానం చెప్పాలి. సార్, రవి గారు ఇది అర్జెంట్ అని మీరు చెప్పారనంటేనే నేను సంతకం చేశాను. నేను ఆ పేపర్స్ పూర్తిగా చెక్ చేయని మాట నిజమే, కానీ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు సార్. నన్ను నమ్మండి. బిజినెస్లో నమ్మకం కంటే ఆధారాలు ముఖ్యం అనామిక. సంతకం మీదే. కంపెనీకి 10 లక్షల నష్టం జరిగింది. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం. అలాగే కంపెనీ రూల్స్ ప్రకారం మీరు కారు వాడటానికి వీల్లేదు. ఇప్పుడే కార్ కీస్ ఇక్కడ ఇచ్చేసి వెళ్ళండి. ఆ మాటతో అనామిక కుప్పకూలిపోయింది. కన్నీళ్లతో తన క్యాబిన్లో ఉన్న వస్తువుల్ని సర్దుకుంది. ఆఫీస్ బయటకు రాగానే రవి తన కారు దగ్గర నిలబడి నవ్వుతూ కనిపించాడు. ఏంటి మేడం, కారు పోయింది, హోదా పోయింది, ఇప్పుడు మీ గృహిణి భరోసా ఎక్కడుంది? అనామిక ఏమీ మాట్లాడలేకపోయింది. అహంకారంతో ఉన్న రవిని చూసి తన తప్పుకి తాను పశ్చాత్తాపడుతూ రోడ్డు మీద ఆటో కోసం నిలబడింది. ఇక అనామిక ఆటోలో దిగి భారంగా నడుచుకుంటూ ఇంటికొచ్చింది. ఆమె ఏడుస్తూ రావటం చూసి అత్తగారు శారద, అవని, అంజలి ముగ్గురు హాల్లో గుమిగూడారు. ఏంటి మహారాణి గారు ఆటోలో వచ్చారు? కారు ఏమైంది? పంక్చర్ అయిందా లేక పెట్రోల్ అయిపోయిందా? అత్తయ్య గారు, నా ఉద్యోగం పోయింది. నన్నెవరో మోసం చేసి తప్పుడు ఫైల్ మీద సంతకం చేయించుకున్నారు. కంపెనీ నన్ను సస్పెండ్ చేసింది. 10 లక్షల ఫ్రాడ్ అంట. హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. కాని ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అవని వెటకారంగా గట్టిగా నవ్వింది. చూశారు అత్తయ్య గారు, 30,000 రూపాయల జీతం, కారు అన్నీ ఆవిరైపోయాయి. అప్పుడు అంత అహంకారం చూపించిందే, ఇప్పుడు మళ్ళీ మన వంటింటికి గరిటే ఆమెకి దిక్కయింది. నిజం చెప్పు, ఆ 10 లక్షలు నువ్వే నొక్కేసావు కదక్క. అందుకే ఉద్యోగం నుండి నిన్ను తీసేశారు కదూ. చూడనామిక, నీ వల్ల ఈరోజు మన కుటుంబం పరువు బజాట్లో పడింది. రేపు ఊర్లో వాళ్ళు నీ కోడలో డబ్బు కాజేసి ఉద్యోగం పోగొట్టుకుందానంటే నేను ఎక్కడ తలబెట్టుకోవాలి? మావయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఆయన గుండె ఆగిపోద్ది. అత్తయ్య గారు, నేను ఏ తప్పు చేయలేదు. నేను ఇప్పటి వరకు కష్టపడి సంపాదించాను, కానీ ఎవరిని మోసం చేయలేదు. నా మీద నమ్మకం ఉంచండి. నమ్మకం ఎలా ఉంచుతామక్క? సంతకం నీదే అన్నావు కదా. ఆ రవి అనేవాడితో కలిసి నువ్వే ఈ ప్లాన్ చేసి ఉంటావు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు దాచుకుని ఉంటావు. అప్పుడే రమేష్ లోపలికి వచ్చాడు. విషయం తెలిసి అతను కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏవండి, మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? నేను ఈ ఇంటి కోసం ఎంత కష్టపడ్డానో మీకు తెలీదా? అనామిక, ఇంతకు ముందే టీ షాప్ దగ్గర మీ మేనేజర్ కలిశాడు. ఆ చెక్ మీద సంతకం నీదే అని ఆయన చెప్తున్నారు కదా. అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడు పిల్లల ఫీజులేలా? అప్పుడు వాళ్ళ ఇంటికొస్తే ఏం సమాధానం చెప్పాలి? నువ్వు మమ్మల్ని రోడ్డు మీద పడేశావు. అప్పుడు అనామికకు అర్థమైంది, ఈ కష్టకాలంలో తనని ఆదుకునే మనిషి ఒక్కరు కూడా లేరని. ప్రసాద్ కూడా ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. రాత్రి అనామిక వంటింట్లో చీకట్లో కూర్చుని ఏడుస్తుంది. తోటికోడలిద్దరూ ఆమెను చూసి నవ్వుకుంటూ వెళ్తున్నారు. అక్క, రేపటి వ్లాగ్కి ఒక అదిరిపోయే టైటిల్ దొరికింది. ఫ్రమ్ కార్ టు కిచెన్, అనామిక అక్క పతనం. ఎలా ఉంది? దీనికి 1 మిలియన్ వ్యూస్ అయితే పక్కా. సూపర్ అంజలి, రేపటి నుండి మనం హాయిగా పడుకోవచ్చు. అనామిక అక్క మళ్ళీ మనందరికీ వంట చేసి పెట్టుద్ది, గిన్నెలు తోమేసుద్ది. తన హోదా అన్ని మట్టలో కలిసిపోయాయిలే. అనామిక ఆ మాటలు విని గుండె నిబ్బరం చేసుకుంది. తన మీద పడిన నిందను తుడుచుకోవాలి. ఆఫీస్లో జరిగిన మోసాన్ని బయట పెట్టాలి. కాని తన దగ్గరే ఉంది. అప్పుడే ఆమె ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది తన అసిస్టెంట్ శాంతి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్. అనామిక గారు, అధైర్యపడకండి. రవి గారే ఆ 10 లక్షలు తన బినామీ అకౌంట్లో వేసుకున్నాడు. దానికి సంబంధించిన ఒక రహస్య వాయిస్ రికార్డింగ్ నా దగ్గరుంది.
ఆయన తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు నేనే రికార్డ్ చేశాను. అలాగే ఆ వెండర్ ఎవడో కూడా నాకు తెలుసు. మీరు రేపు ఉదయం బోర్డు మెంబర్స్కి మెయిల్ చేయండి, నేను ఆధారం ఇస్తాను. మనం కలిసి ఈ పోరాటం చేద్దాం. అనామిక కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. ఆమె కన్నీళ్లు తుడుచుకొని నిలబడింది. తనను అవమానించిన వాళ్లందరికీ సమాధానం చెప్పే సమయం వచ్చింది. కాని ఇంటి పరిస్థితి? తన తోటి కోడళ్ళు అత్తగారు తనని నమ్మటం లేదు. ఆఫీస్ నుంచి సస్పెండ్ అయ్యి ఇంట్లో అందరితో నిందలు పడి వంటింట్లో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న అనామికకి శాంతి పంపిన మెసేజ్ ఒక కొత్త ఆశను ఇచ్చింది. రాత్రి 2 గంటలవుతున్నా అనామికకి నిద్ర రావటం లేదు. గడిచిన 10 ఏళ్ల జీవితం ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఒక సామాన్య కోడలిగా ఈ ఇంట్లోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు తను పడిన కష్టం, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ తన ముందు కదలాడాయి. ఇంతకాలం ఈ ఇంటి కోసం, నా పిల్లల కోసం అన్నిటినీ భరించాను. అత్తయ్యగారు తిట్టినా, తోటి కోడళ్ళు వెటకారం చేసినా కుటుంబం ముఖ్యం అనుకున్నాను. నా కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ నా క్యారెక్టర్ మీద నింద వేస్తే మాత్రం సహించేది లేదు. నా మౌనం నా బలహీనత అనుకున్నారు. కానీ రేపుదయం అనామికంటే ఏంటో ఈ ఇంటికి, ఆఫీస్కి తెలియాలి. ఒక మధ్యతరగతి స్త్రీ తలుచుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళగలదని నిరూపిస్తాను. తెల్లవారుజామున ఎప్పటిలాగానే అనామిక నిద్రలేచింది. వంటింట్లో పనులన్నీ పూర్తి చేసింది. ఎప్పుడూ అలసటగా ఉండే ఆమె ముఖంలో ఈరోజు ఒక రకమైన గాంభీర్యం ఉంది. అది చూసి శారద కూడా ఆశ్చర్యపోయింది. యావే, ఉద్యోగం పోగానే మళ్ళీ పాత బుద్ధులు వచ్చాయా? ముందే లేచి వంట చేస్తున్నావు? ఇదంతా నిన్ననే చేస్తే బాగుండేది కదా. ఆ 10 లక్షలు ఎక్కడ దాచావో చెప్తే నీకు పుణ్యం ఉంటుంది. లేదంటే మీ ఆఫీస్ వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇస్తారంట. పోలీసు వాళ్ళు మన ఇంటికి వస్తే మా పరువు పోద్ది. అత్తయ్యగారు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కాదు, నేనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. అది నన్ను మోసం చేసిన వాళ్ళ మీద. నా మీద మీకు నమ్మకం లేకపోయినా పర్వాలేదు, కానీ మీ కోడలు ఎప్పుడూ తల వంచుకునే పని చేయదు. కాసేపు ఓపిక పట్టండి, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అబ్బో, మాటలు చూడు, ఇంకా అహంకారం తగ్గలేదు. 10 లక్షలు కాజేసుకోడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నీ వెనక ఎవరున్నాడో చూడాలి. చూద్దాం నీ ఆటలు ఎన్ని రోజులో. ఉదయం 9 గంటలకి అనామిక హుందాగా ఆఫీస్కి వెళ్ళింది. ఆమెతో పాటు శాంతి కూడా ఉంది. బోర్డ్ రూంలో మేనేజర్ శ్రీనివాస్, ఆడిట్ టీం సమావేశమై ఉన్నారు. రవి అక్కడ విజేతలా కూర్చొని అనామిక రాగానే ఒక వెటకారపు నవ్వు నవ్వాడు. శ్రీనివాస్ సార్, అక్కడ చూడండి, సస్పెండ్ అయిన ఎంప్లాయీ మళ్ళీ ఆఫీస్కి ఎలా వచ్చిందో చూడండి. బహుశా తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వడానికి వచ్చిందేమో. డబ్బులు ఇవ్వడానికి కాదు రవి గారు, మీరు ఎక్కడెక్కడ ఏ అకౌంట్లలో డబ్బులు దాచారో చెప్పడానికి వచ్చాను. శ్రీనివాస్ సార్, ఒక్క నిమిషం, మీరు ఈ ఫైల్ చూడండి. రవి గారు డమ్మీ వెండర్ అని ఎవరినైతే క్రియేట్ చేశారో ఆ అకౌంట్ నెంబర్ రవి గారి సొంత బావమరిది. ఇదిగోండి దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్. ఏంటి రవి, ఇదంతా నిజమేనా? లేదు సార్, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. అనామిక నన్ను ఇరికించాలని చూస్తుంది. శాంతి, ఇప్పుడు నువ్వు చెప్పు అసలు నిజం. మన దెబ్బకి ఈ రవి అబ్బా అనాలి. సార్, ఇదిగోండి అసలైన ప్రూఫ్స్. రవి గారు తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడతా అనామిక గారిని ఎలా ఇరికించాలో, ఆ 10 లక్షలు ఎలా పంచుకోవాలో క్లియర్గా చెప్పారు. ఇది నేను తన క్యాబిన్ వెనకున్నప్పుడు రికార్డ్ చేశాను. అలాగే రవి గారు గత 2 ఏళ్లుగా కంపెనీలో చిన్న చిన్న ఫ్రాడ్ చేస్తున్నట్టు కూడా ఇందులో ఉంది. ఆ రికార్డింగ్ విన్న బోర్డు మెంబర్స్ శ్రీనివాస్ స్తంభించిపోయారు. రవి ముఖం పాలిపోయింది, చెమటలు పట్టాయి. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. రవి, నువ్వు ఇంత నీచానికి ఒడిగడతావా? ఒక సిన్సియర్ ఎంప్లాయ్, ఒక గృహిణి పడుతున్న కష్టాన్ని చూసి అభినందించాల్సింది పోయి తననే మోసం చేస్తావా? నీలాంటి వాళ్ళు ఆఫీస్కి చీడ పురుగులు. సెక్యూరిటీ, ఇప్పుడే రవిని పోలీసులకు అప్పగించండి. అనామిక గారు, నన్ను క్షమించాలి మీరు. నేను మీ టాలెంట్ని చూశాను, కానీ మీ నిజాయితీని అనుమానించాను. సార్, సంతకం నాదే కనుక మీరు నన్ను అనుమానించడం జరిగింది. ఒక మేనేజర్గా కంపెనీ ట్రాన్సాక్షన్స్ అడగడం మీ బాధ్యత. కానీ నాకు తెలిసిన పాఠం ఏంటంటే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. సార్, ఈరోజు నా మీద ఉన్న నింద పోయింది, నాకు చాలు. కాదనామిక గారు, కేవలం నిందపోతే సరిపోదు. మీరు ఈ కంపెనీకి జరిగిన 10 లక్షల నష్టాన్ని ఆపారు. మా కంపెనీలో ఉన్న దొంగను పట్టించారు.
ఇప్పుడే మీ నిజాయితీ చూసి మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. మా కంపెనీ ఇప్పుడు కొత్తగా మొదలు పెడుతున్న మహిళా సాధికారత గ్రోసరీ వింగ్కి మిమ్మల్ని చీఫ్ డైరెక్టర్గా నియమిస్తున్నాం. మీ శాలరీ ఇకపై నెలకి 60,000 రూపాయలు. అలాగే మీకు కంపెనీ లాభాల్లో 5% షేర్ కూడా ఉంటుంది. ఇది మీ ఓర్పుకి మేమిస్తున్న గౌరవం. ఆ మాటకి అనామిక కళ్ళల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి. 10,000 జీతం కోసం మొదలైన ప్రయాణం ఇప్పుడు ఈరోజు 60,000 డైరెక్టర్ స్థాయికి చేరుకుంది. 3 పిల్లల తల్లిగా, ఒక మధ్యతరగతి కోడలిగా ఆమె సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఇక సాయంత్రం అనామిక మళ్ళీ అదే ఆఫీస్ కారులో ఇంటికొచ్చింది. ఈసారి కార్ ఆమె ఆఫీస్కి వెళ్ళినప్పటికంటే ఇంకా వేగంగా, ఇంకా హుందాగా వచ్చి అక్కడ ఆగింది. కిటికీలో నుంచి చూస్తున్న అవని, అంజలి బిత్తరపోయారు. చూడంజలి, ఏమికి అసలు సిగ్గే లేదు. ఉద్యోగం పోయినా మళ్ళీ ఆ కారులోనే వచ్చింది. బహుశా కార్ని కంపెనీకి అప్పగించే ముందు ఒకసారి ఊరంతా తిరుగుదామని అనుకుందేమో. అవునక్క, రీల్స్ చేయడానికి కూడా పనికిరాదు ఇప్పుడు తన ముఖం. ఈరోజు తనని ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు అక్క. అనామిక లోపలికి నడిచింది. హాల్లో శారద, ప్రసాదు, రమేష్ అందరూ అనామిక కోసం ఎదురుచూస్తున్నారు. రమేష్ ముఖం తలవంచుకొనుంది. తన భార్యను నమ్మలేకపోయానన్న గిల్టీ ఫీలింగ్ అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏవే, కార్ ఇంకా నీ దగ్గరే ఉందా? మీ కంపెనీ వాళ్ళు నిన్ను ఇంకా అరెస్ట్ చేయించలేదా? అత్తయ్యగారు, జైలుకి వెళ్లాల్సింది నేను కాదు, నన్ను ఇరికించిన ఆ రవి. తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కటకటాల వెనుకున్నాడు. ఆఫీస్ మేనేజ్మెంట్ అంతా నా దగ్గరకు వచ్చి క్షమాపణ కోరారు. అనామిక మాటలకి ప్రసాద్ ఆనందించాడు. నిజమా తల్లి? నాకు తెలుసమ్మా, నా కోళ్ళే తప్పు చేయదని. రమేషు, చూసావా అనామిక ఎంత ధైర్యంగా నిలబడిందో? తనని అనుమానించినందుకు మనం సిగ్గుపడాలరా. అంతేకాదు మామయ్య గారు, ఆఫీస్ బోర్డు మెంబర్స్ నన్ను కంపెనీ డైరెక్టర్గా ప్రమోట్ కూడా చేశారు. ఇకపైన జీతం నెలకి 60,000 రూపాయలు. దానికి తోడు కంపెనీ లాభాల్లో వాటా కూడా ఇస్తున్నారు. కారు కూడా నాకే సొంతంగా అలకేట్ చేశారు. అనామిక అలా చెప్పటంతో అవని, అంజలి నోళ్లు వెలబెట్టారు. 60,000? అది వాళ్ల ఊహకి కూడా అందని మొత్తం. అనామిక ఇప్పుడు డైరెక్టర్ అంటే ఆమె హోదా ఏంటో వాళ్ళకి అప్పుడే అర్థం కాలేదు. అనామిక నెమ్మదిగా లేచి నిలబడి అవని, అంజలిల వైపు తిరిగింది. ఆమె చూపుల్లో ఉన్న తీక్షణతకు వాళ్ళు గజగజ వణికిపోయారు. అవని, అంజలి, నిన్న నేను ఏడుస్తూ వస్తే నన్ను చూసి నవ్వుకున్నారు కదా. ఫ్రమ్ కార్ టు కిచెన్ అని వ్లాగ్ చేస్తానన్నావు కదా అంజలి. ఇప్పుడు చెయ్యి, అనామిక డైరెక్టర్ అయింది అని. మరి నీ పరిస్థితి ఏంటవని? మీరింకా కిట్టి పార్టీల మీద, సోషల్ మీడియా రీల్స్ మీద, మీ భర్తల సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నారు మేడం. నా కష్టాన్ని ఎగతాళి చేసిన మీకు ఈరోజు ఏమైంది? అక్క, అది ఏదో మేము సరదా కన్నాం, కావాలని అనలేదు. అది సరదా కాదవని, మీ మనసులో ఉన్న అసూయ. నేను ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పనులు చేశాను. నా పిల్లల్ని నిర్లక్ష్యం చేశారు మీరు. వాళ్ళకు అన్నం పెట్టకుండా వాళ్ళు ఏడ్చేలా చేశారు. నా మీద దొంగతనం నిందపడితే సంతోషపడ్డారు. అత్తయ్యగారు, మీరు కూడా నన్ను నమ్మలేదు. ఈ 10 ఏళ్లలో నేను ఒక్క రూపాయి కూడా నా పుట్టింటికి పంపించలేదు. అన్నీ ఈ ఇంటి కోసమే ఖర్చు చేశాను. అయినా మీరు నన్ను ఒక పరాయిదానిలాగే చూశారు. కనీసం నన్ను మనిషిలా కూడా గుర్తించలేదు. శారద కూడా తలదించుకుంది. అనామిక మాటల్లో ఉన్న నిజం ఆమె గుండెకు సూటిగా తగిలింది. కానీ నేను మీలా కాదు. నా సంపాదన పెరిగితే నాకు గర్వం రాదు, బాధ్యత పెరుగుతుంది. మావి గారు, మీరిప్పుడు రిటైర్ అవ్వండి. రమేష్ గారు, మీ కంపెనీలో మీరు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. రేపటి నుంచి మీరు నా కంపెనీలో ఒక బ్రాంచ్కి అడ్మిట్ మేనేజర్గా జాయిన్ అవ్వండి. సురేష్, అరుణ్, మీరు రండి. మనం కలిసి ఒక కొత్త బిజినెస్ మొదలు పెడదాం. కుటుంబం అంతా కలిసి పనిచేసుకుందాం. అనామిక, నన్ను క్షమించు. నీ భర్తనై ఉండి నీ కష్టాన్ని గుర్తించలేకపోయాను. నీ మీద నిందపడ్డప్పుడు కూడా నీకు సపోర్ట్గా నిలబడకుండా తలవంచుకున్నాను. నువ్వెంత గొప్పదానివి అనామిక. భార్యాభర్తల మధ్య క్షమాపణలొద్దు. మనం మధ్యతరగతి ఇళ్లల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు సహజం. కానీ కష్టకాలంలో ఒకరికొకరు తోడుండడం ముఖ్యం. అది లేకపోతే ఎంత డబ్బున్నా అది ఇల్లు కాదు, సిమెంట్ గోడ మాత్రమే అవుతుంది. శారద కూడా నిదానంగా అనామిక దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళు చెమర్చాయి, చేతులు వణుకుతున్నాయి. అనామిక, నీ అత్తనని గర్వపడాల్సింది నేను. నీ సంపాదన చూసి కుళ్ళుకొన్నా. నన్ను క్షమించమ్మా.
ఈ పాతకాల బుద్ధులతో పెత్తనం అనే అహంకారంతో నీ మనసుని గాయపరిచా. ఈరోజు నువ్వు నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. హరీష్ని పిల్లల్ని నేను పట్టించుకోపోయినా నువ్వు మాత్రం అందరిని కలుపుకొని వెళ్తున్నావు. ఇకపైనా ఈ ఇంట్లో నా పెత్తనం ఉండదు. నువ్వేనమ్మా ఈ ఇంటికి లక్ష్మివి. నువ్వే ఈ ఇంటి యజమానురాలివి. నాకు నీ ప్రేమ ఉంటే చాలు తల్లి. నేను కూడా రేపు నుండి వంటగదిలో నీతో కలిసి పనిచేస్తాను. అత్తయ్యగారు, మీరు వంటగదిలోకి రావాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పనుల కోసం ఒక మనిషిని పెడదాం. మీరు హాయిగా పిల్లలతో గడపండి. అవని, అంజలి, మీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాను. మీకు నచ్చిన బిజినెస్ ఏదైనా ఉంటే చెప్పండి. నేను పెట్టుబడి పెడతాను. కానీ సోమరితనం వదిలేసి కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి. అప్పుడే మనిషికి విలువ ఉంటుంది. అవని, అంజలి అనామిక కాళ్ల మీద పడ్డారు. వాళ్ల కళ్ళలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అక్క, మమ్మల్ని క్షమించక్క. నీ విలువ మాకిప్పుడే తెలిసింది. ఇకపై మేం కూడా నీలాగే బాధ్యతగా ఉంటాం. ఇంట్లో అందరం కలిసి పనిచేస్తాం. అవునక్క, నా రీల్స్లో ఇకపై మన ఫ్యామిలీలే ప్రేమనే చూపిస్తాను. ప్రపంచంలో బెస్ట్ అక్క అని టైటిల్ కూడా పెట్టేస్తాను. థ్యాంక్ యూ అక్క. కొన్ని నెలల తరువాత ప్రసాద్ ఆ పాత పెంకుటిల్లు ఇప్పుడు ఒక అందమైన ఆధునికమైన భవనంగా మారింది. కానీ ఆ ఇంట్లో ప్రేమానురాగాలు అలాగే ఉన్నాయి. సాయంత్రం వేళ అందరూ తోటలో కూర్చుని టీ తాగుతున్నారు. హరీష్ ఇప్పుడు క్లాస్ ఫస్ట్ అవడమే కాదు, ఒక స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్కి అవార్డు కూడా గెలుచుకున్నాడు. నవ్య, భవ్య సంతోషంగా ఆడుకుంటున్నారు. అనామిక, ఈరోజు బిజినెస్ పేపర్లో నీ ఇంటర్వ్యూ చూశానమ్మా. మధ్యతరగతి మహిళల విజయానికి సూత్రం ఓర్పు, కుటుంబ సహకారం అని చాలా బాగా చెప్పావు తల్లి. నీ ఐడియా వల్ల వందలాది మంది మహిళలకి ఈరోజు ఉపాధి దొరికింది. అవును మావయ్య గారు, మన మధ్యతరగతి మహిళలకి ఓర్పు, సహనం దేవుడిచ్చిన వరాలు. అవే మనల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తాయి. మొదట్లో నేను రూపాయి కోసం కష్టపడ్డాను. కానీ ఆ కష్టం వెనుక నా పిల్లల భవిష్యత్తు ఉందనే నమ్మకం నన్ను నడిపించింది. కుటుంబం అంతా కలిసుంటే ఆకాశమే హద్దు. అవునమ్మా, నా కోళ్ళ అనామిక ఈ ఇంటికి వచ్చిన రోజున నేను తననే ఒక పేద కోడలుగా చూశా. కానీ తను తన మనసుతో, తన తెలివితేటలతో ఈ ఇంటిని కోటీశ్వర్లు చేసింది. డబ్బుతో కాదు, ప్రేమతో. ఈరోజు మా ఇంటికి డైరెక్టర్ కోడలు దొరికిందని ఊరంతా గొప్పగా చెప్పుకుంటున్నా. అనామిక రమేష్ వైపు చూసింది. రమేష్ కళ్ళల్లో గర్వం, ప్రేమ కనిపిస్తున్నాయి. అనామికకు అర్థమైంది తన పోరాటం ఫలించింది అని. ఒక సామాన్య గృహిణిగా మొదలై ఈరోజు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా నిలబడ్డమే కాదు, విచ్ఛిన్నం కాబోతున్న తన కుటుంబాన్ని మళ్లీ ఒక్కటి చేసింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తమ కుటుంబం కోసం కష్టపడే ప్రతి మహిళకి ఈ కథ అంకితం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.